కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ రోడ్లోని ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ పీసీ రాయలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి హాజరైన పిల్లలకు చాక్లెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చామంచి శ్రీనివాస్, బీజేపీ నాయకులు వరప్రసాద్, మధు తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ తిరుపతి వారు గాంధీ రోడ్లోని మా యొక్క ఆ కార్యాలయం ఎదురుగా ఈ యొక్క ఫ్లాగ్ హాస్టింగ్ ఆయన రావడం, మన శ్రీనివాస్ గారు జిల్లా ప్రెసిడెంట్ బీజేపీ వారు రావడం, వాళ్ళు ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణం. ఈ యొక్క కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్టు ఎన్నో సంవత్సరాలుగా 21వ సంవత్సరం దాటింది. 21 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు గాంధీ గారి వాళ్ళ ఆశయాల మేరకు కస్తూర్బా గాంధీ గారి ఆమె పేరుతో నడుపుతున్న ఈ ట్రస్టు మీకు అందరికీ తెలిసిందే, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో రికార్డ్ అయింది. ఒక పెద్ద గాంధీ గారి పటం వేసి 150వ సంవత్సరం ఆయనకి నివాళులు అర్పించే దానికోసమని గిన్నీస్ బుక్లో రికార్డ్ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం ఏదో విధంగా పేదలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. సంవత్సరంలో దగ్గర ఒక 20 నుంచి 25 కార్యక్రమాలు, 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి పేదలకు సాయం చేస్తున్నాం. ఇటువంటి యొక్క ట్రస్ట్కి మన శ్రీనివాస్ గారు రావడం, ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాం. ఇక్కడ వారికి ధన్యవాదాలు. అలాగే మన ప్రధానమంత్రి ఈ యొక్క ట్రస్ట్ యొక్క చైర్మన్ ఆయన ఎక్కడైతే ఢిల్లీలో గాంధీ స్మృతి ఉందో 30 జనవరి మార్గంలో గాంధీ గారు ఎప్పుడు తుద శ్వాస వదిలారో అక్కడే ఒక గాంధీ స్మృతి ఉంది. ఆయన గాంధీ గారి పేరుతో స్మృతి ఉంది. ఆ స్మృతికి ప్రధానమంత్రి గారే చైర్మన్గా ఉంటారు. మాకు ఆ ట్రస్టే మాకు ఇక్కడ సెంటర్గా ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ సేవ చేసేదాని కార్యక్రమాల కోసం మాకు ఒక సదవకాశం ఇచ్చారు. ఇదంతా కూడా మేము ఎవరి దగ్గర 1 రూపాయి కూడా మేము ఇదివరకు కలెక్ట్ చేయలేదు, డబ్బులు తీసుకోలేదు. అంతా మా సొంత డబ్బులతోనే మాకు వచ్చిన బిజినెస్లో వచ్చిన కొద్దిగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి పేదలకు సాయం చేస్తున్నాం. ఇంకా కూడా చేస్తామని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు, గాంధీ భవన్లో అయితే దేశం అంతా కూడా చేస్తున్నాం. దేశంలో ఉన్న ప్రతి ఒక్క అందరూ సెంటర్స్, మరి కరోనా పీరియడ్లో మీకు అందరికీ కూడా ప్రతిసారి చెప్తున్నాను, కరోనా పీరియడ్లో ఎక్కడెక్కడ జనాలు నిలిచిపోతే అందరికి కూడా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి వాళ్ళ సురక్షితంగా వాళ్ళ ప్లేసెస్ చేర్చగలిగాం. అటువంటి ఈ యొక్క ట్రస్టు ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మాకు శ్రీనివాస్ గారు రావడం, వాళ్ళు సపోర్ట్ చేయడం, అలాగే ఆ స్టాఫ్ అందరూ కూడా మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్న అందరూ కూడా ధన్యవాదాలు.